హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఇన్స్టెంట్ జిలేబీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నా. క్విక్గా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. నో మైదా, నో ఫుడ్ కలర్, నో టైం. జస్ట్ 10 నిమిషాల్లో మనం ఈ జిలేబీని చేసుకొని తినేయచ్చు. చాలా రుచిగా ఉంటాయి. చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకున్నా కానీ ఎంతో టేస్టీగా ఉండే ఈ జిలేబీలను తప్పకుండా ట్రై చేసి నచ్చితే లైక్ చేయండి. ఇందుకోసం ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. గోధుమ పిండిని కలుపుకోవడానికి అనువుగా ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండిని వేసుకోవాలి. ఈ గోధుమ పిండి 200 గ్రాములు ఉందండి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పును వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఈనోని వేసుకోవాలి. ఈనో ఖచ్చితంగా వేసుకోవాలండి. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా ఒక పావు టీ స్పూన్ దాకా వేసుకోవాలి. అలాగే ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెరుగును కూడా వేసుకోవాలి. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నీళ్ళని వేసుకుంటూ పిండిని జారుగా కలుపుకోవాలి. మనం తీసుకున్న గోధుమ పిండికి 1.5 కప్పు వాటర్ అవసరమవుతాయండి. ఆల్రెడీ 1/2 కప్పు పెరుగు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు 1.5 కప్పు వాటర్ని వేసుకుంటే సరిపోతుందన్నమాట. స్పూన్తో కాకుండా ఇలా విస్కర్తో కలుపుకుంటేనే మనకి పిండి అనేది ఉండలు లేకోకుండా బాగా నీట్గా జారుగా కలుపుకోవచ్చు. ఇలా 1 నిమిషం పాటు బాగా బీట్ చేసి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఇందులోకి షుగర్ సిరప్ను ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక చిన్న పెనం పెట్టి అందులోకి 1/2 కప్పు షుగర్ని వేసుకోవాలి. గోధుమ పిండి తీసుకున్నాం కదా, ఆ కప్పుతో 1/2 కప్పు షుగర్ని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి ఇదంతా బాగా కలుపుకుంటూ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి కరిగించుకోవాలి. చక్కెర అనేది బాగా కరిగి మనకి లేత తీగ పాకం రావాలి. చూడండి, ఇలా వేళ్ళ సహాయంతో మనం టచ్ చేసామంటే 2 వేళ్ళు కూడా మనకి అతుక్కోవాలి. అప్పుడే మనకి లేత తీగ పాకం వచ్చినట్టు. చూస్తున్నారుగా, ఇలా జిగురుగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇలా వేసుకున్నామంటే రుచి ఉంటుంది, అంతేకాకుండా తీగ పాకం అనేది గట్టి పడకుండా ఉంటుందన్నమాట. ఇలా నిమ్మరసాన్ని వేసేసుకొని స్టవ్ మీద నుంచి దించి మూత పెట్టి పక్కన పెట్టుకోండి. చూసారా, ఈ లోపు పిండి కూడా మనకి కొద్దిగా సాఫ్ట్గా అయిపోయింది కదండి. ఇప్పుడు మీకు ఈజీగా జిలేబీలు వేసుకోవడానికి అనువుగా చూడండి, ఇలా ఒక వాటర్ బాటిల్ తీసుకొని బాటిల్ మూతకి చిన్న హోల్ పెట్టుకోవాలి. ఇలా హోల్ పెట్టేసేసి ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ గోధుమ పిండి మిశ్రమాన్ని వేసుకోవడానికి ఇలా నేనైతే ఇక్కడ కవంగం తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే మనకి స్టెయినర్స్ వస్తున్నాయి కదండి, ఆయిల్ ఉడగట్టుకోవడానికి, దాంతో అయినా సరే మీరు వేసుకోవచ్చు. ఇలా బాటిల్కి ఈ పిండినంతా నింపేసుకొని మూత పెట్టేసుకొని ఇక్కడ నాకు ఈ బాటిల్కి ఫుల్గా రావలేదు కాబట్టి కిందికి, ఎందుకంటే ఇలా కిందికి వచ్చేసిందంటే ఈజీగా మనం జిలేబీని వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి ఆయిల్ వేడెక్కాక మంటను లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసేసుకోవాలి. కాస్త బాటిల్ని ఫ్రెష్ చేసామంటే చాలండి, ఈజీగా ఇలా వేసేసుకోవచ్చు. చూసారా ఎంత ఈజీగా మనం జిలేబీని ప్రిపేర్ చేసుకోవచ్చో. మామూలుగా జిలేబీలు చేసుకోవాలంటే క్లాత్తోనో లేదా కవర్తోనో చేస్తూ ఉంటారు. అలా చేయడం చాలా కష్టం, ఎందుకంటే కవర్ని మనం ఫ్రెష్ చేసినప్పుడు ఇలా నీట్గా రాదు. కానీ ఇలా బాటిల్ మూతకి హోల్ పెట్టేసేసి చేసుకున్నామంటే ఈజీగా వస్తుంది. ఇంకా ఈజీగా రావాలంటే మీ దగ్గర సాస్ బాటిల్స్ ఉంటాయి కదండి, ఆ సాస్ బాటిల్తో అయితే ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ సాస్ బాటిల్కి హోల్ వచ్చేసి ఉంటుంది కాబట్టి ఇంకా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఆయిల్లో మనకి కావాల్సిన సైజులో వేసేసుకొని ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లోనే ఉండనిచ్చి అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చి తీసుకోవాలి. ఇందులోకి ఫుడ్ కలర్ కూడా వేయలేదండి. ఫుడ్ కలర్ ఆల్రెడీ ఈనో వేసుకోవడమే మన ఆరోగ్యానికి మంచిది కాదు. మరి ఇందులోకి ఫుడ్ కలర్ వేయడం అస్సలు మంచిది కాదు కాబట్టి నేను ఇలాగే చేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులోకి పిండి కలిపేటప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేసుకున్నారంటే కాస్త రెడ్ కలర్లో వచ్చేస్తుంది. లేదు అంటే షుగర్ సిరప్లోకి వేసుకున్న కాస్త లైట్ కలర్లో మీకు వచ్చేస్తాయన్నమాట. ఇక్కడైతే నేనైతే ఫుడ్ కలర్ వేయడం లేదండి. ఫుడ్ కలర్ వేయకున్నా కూడా చూడడానికి చాలా బాగుంటాయి. ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడు ఆయిల్లో వీటిని దాదాపు 5 నిమిషాల పాటు అటు ఇటు తిప్పుతూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు కాల్చి తీసుకోవాలి. చూస్తున్నారుగా, మనకి లైట్ గోధుమ కలర్లోకి వచ్చేసాయి కదా. ఇలా గోధుమ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చూడండి, మీకు ఇక్కడ ఒకటి తుంచి చూపిస్తున్నాను, మనకి ఎంత బాగా పొంగుతూ వచ్చిందో. ఇక్కడ నేను ప్రిపేర్ చేసిన ఈ జిలేబీలకి హోల్స్ వచ్చాయి కదా. ఇలా హోల్స్ వచ్చాయంటే మనం ప్రిపేర్ చేసిన షుగర్ సిరప్ని ఇవి పీల్చుకొని చాలా జ్యూసీగా వచ్చేస్తాయన్నమాట. చూడండి ఎంత బాగా హోల్ వచ్చిందో. అంతేకాకుండా చాలా సాఫ్ట్గా కూడా ఉన్నాయండి ఇవి. ఇంకా ఆరోగ్యంగా తయారు చేసుకోవాలంటే గోధుమ పిండిలోకి పెరుగును వేసి కలిపి రాత్రి మొత్తం ఆ పిండిని పులియబెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ జిలేబీల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే ఇందులోకి ఈనో కూడా అవసరం లేదండి.
ఇన్స్టెంట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం కొద్దిగా ఈ నూనె వేసుకుంటేనే ఈ జిలేబీలు పొంగుతూ వస్తాయి. ఇలా ఆయిల్లో నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలోకి వేసేసుకోవాలి. చక్కెర పాకంలో అటు ఇటు తిప్పి వీటిని తీసేసుకోవాలి. ఇలా ఒక వాయి అయిన వెంటనే చక్కెర పాకంలోకి వేసేసుకుంటూ మరొక వాయిని తయారు చేసుకుంటూ ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడమే. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూశారు కదా మీరే ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇంకెందుకు ఆలస్యం, ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.